మనందరికీ చాలా చాలా ఇష్టమైన యువరాజ్ సింగ్, ఫేమస్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, అట్లాగే సురేష్ రైనా, వీళ్ళు ముగ్గురు కూడా ఒక అనుకోని కాంట్రవర్సీలు ఇరుక్కున్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ గెలిచిన ఆనందంలో ఈ ముగ్గురు చేసిన ఒక వీడియో మీద డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉంటారు కదా, దివ్యాంగులు అంటాం, వాళ్ళు చాలా హర్ట్ అయినటువంటి వీడియో. దేశం మొత్తం కూడా వీళ్ళని హీరోలుగా చూస్తారు, కానీ వీళ్ళు ఇంత నీచంగా దిగజారిపోతారా అంటూ కూడా వాళ్ళు వీళ్ళ మీద కోపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా డిస్కషన్గా మారింది. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ గెలిచిన తర్వాత యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా బాలీవుడ్ సినిమా బ్యాడ్ న్యూస్లో ఒక తౌబా తౌబా అని ఒక హుక్ స్టెప్ ఈ మధ్య మీరు చూసే ఉంటారు, తౌబా తౌబా అని, అది బాగా వైరల్ అవుతుంది. దాన్ని ఇమిటేట్ చేస్తూ ఒక రీల్ చేశారు, తప్పులేదు, అది చాలా వైరల్ రీల్, దాంట్లో వాళ్ళు చేయడంలో కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇందులో వీళ్ళు నడుము పట్టుకొని కుంటుకుంటూ నడుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వీళ్ళు షేర్ చేస్తూ 15 రోజుల లెజెండ్స్ క్రికెట్ తర్వాత మా శరీరాలు కూడా తౌబా తౌబా అయ్యాయి, శరీరంలో ప్రతి అవయవం నొప్పిగా ఉంది, ఇది మా వెర్షను తౌబా తౌబా అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోని బాలీవుడ్ హీరోలు ఉంటారు కదా, విక్కీ కౌశల్, కరణ్, వీళ్ళందరూ కూడా వీళ్ళని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. అయితే వీళ్ళు వీడియో చేయడంలో తప్పులేదు, కానీ వీళ్ళు దీంట్లో నొప్పి వస్తున్న వాళ్ళలాగా చేయలే. నొప్పులు వచ్చేవాళ్ళు, ఇప్పుడు నొప్పి రావడానికి, ఒక కాలు ఊడిపోవడానికి, కాలు లేకపోవడానికి, పుట్టినప్పటి నుంచి పని చేయకపోవడానికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా. సో వీళ్ళు హ్యాండిక్యాప్డ్ లాగా ఇందులో యాక్ట్ చేస్తూ కనిపించారు. దాంతో ఫ్యాన్స్ కాస్త సైలెంట్గా ఉన్నా కూడా ఈ దివ్యాంగుల హక్కుల కార్యకర్తలు వీళ్ళ మీద చాలా కోపడుతున్నారు. ఇది ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ పీపుల్ యొక్క మనోభావాలు దెబ్బతీయడమే అంటూ విమర్శిస్తున్నారు. హ్యాండిక్యాప్డ్ కూడా అనకూడదు, సారీ, స్పెషల్లీ ఏబుల్డ్ యొక్క వాళ్ళ మనోభావాలు హర్ట్ అయ్యేలాగా ఉన్నాయి. దేశం మొత్తం హీరోలుగా పరిగణించే వ్యక్తులు ఇట్లా అమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఎంతోమందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ని వీళ్ళు ఎగతాళి చేస్తున్నట్టుంది, ఇది చాలా సిగ్గుచేటు అంటూ కూడా వాళ్ళు రాసుకొచ్చిన సందర్భంలో రీసెంట్గా ఇతను హర్భజన్ సింగ్ రీసెంట్గా అతను రియాక్ట్ అయ్యాడు దీని మీద. ఎవరి మనోభావాలని దెబ్బతీయడానికి ఆ వీడియో తీయలేదని, 15 రోజులు ఆడిన తర్వాత నొప్పులతో తమ శరీరాలు అలా అని చెప్పే ప్రయత్నం చేసామని, అలా చేస్తున్న క్రమంలో తెలియక ఆ తప్పు జరిగింది తప్ప వేరేలా కాదని అతను సారీ చెప్పాడు. జస్ట్ వాంట్ టు క్లియర్ to our people who are complaining about our recent videos on Tauba Tauba on social media. After winning the championship here in England, we didn't want it to hurt anyone's sentiment. We respect every individual and community, and this video was just to reflect our bodies after playing continuous cricket for 15 days. Sore bodies, we are not trying to defame anyone or insult anyone అనేసి హర్భజన్ సింగ్ పోస్ట్ చేశాడు. వాళ్ళ ఇంటెన్షన్ అది కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం కూడా జనరల్గా నొప్పులు వచ్చాయి అన్నప్పుడు కుంటుతున్నట్టు లేకపోతే ఇంకోలా గుడ్డివాళ్ళ కూడా మనం ఒకసారి యాక్ట్ చేస్తుంటాం. అది ఆ కమ్యూనిటీని డెఫినెట్లీ హర్ట్ చేస్తుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ విషయంలో మనం కాస్త డీసెంట్గా బిహేవ్ చేయాలంటానికి ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట ఇది.